పుష్ప ది రైజ్. ఈ మూవీ పీరియాడిక్ టైం మూవీ, కానీ ఈ టైంలో జరుగుతుంది స్టోరీ అని ఎక్కువగా మెన్షన్ చేయరు. 1960 to 2004లో జరిగే స్టోరీ మొబైల్ లేని టైంలో జరుగుతుంది. ఎందుకని మెన్షన్ చేయలేదు అంటే ఎర్రచందనం అనేది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల గురించి తీశారు. ఒక స్టార్ హీరో ఫుల్ యాటిట్యూడ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ చేసి చాలా రోజులైంది. హీరో యాటిట్యూడ్ గురించి స్టార్టింగ్ సీన్ నుంచి చూపిస్తారు. వానర్ వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఒక ఎత్తు అయితే, దానికి ఒక ఐడెంటిటీ కోసం డైలాగ్ కూడా పెడతారు. పుష్ప అంటే ఆడేవడరా అనగానే అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు చూడు, ఆడే పుష్ప. ఆ క్యారెక్టర్కి ఉన్న యాటిట్యూడ్ గురించి చూపిస్తారు. సుకుమార్ గారు ఆర్యా 2 మూవీ అప్పుడు అనుకున్నారంట క్యారెక్టర్కి ఏదైనా మ్యానరిజం పెడదామని. అది ఈ పుష్ప మూవీకి సెట్ అయింది. తగ్గేదేలే అనే డైలాగ్తో మంచి మ్యానరిజం ఉండాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గుర్తు ఏదో ఫైట్ చేసినప్పుడు ఇలా అంటున్నాను. ఒక 2 సార్లు ఏదో ఇలా అన్నా, ఇది ఒకసారి 1-2 సార్లు ఇలా ఏదో జస్టర్స్కి యాక్సిడెంట్గా అన్నాను. అదే ఫిక్స్ చేశారంట. మూవీలో హీరో లోగా ఫీల్ అయిన ప్రతిసారి తగ్గేదేలే అంటూ సీన్ని హై చేసే విధానం మూవీకే హైలైట్ అయింది. బయట ఈ మ్యానరిజం క్రియేట్ చేసిన సునామీ గురించి పెద్దగా